లోకం దృష్టిలో నాన్నని గంగని నేను చంపుండకపోవచ్చు, కానీ ఇవి నేను చేసిన హత్యలు. వీటన్నిటికీ కారణమైన ఆ సాంబశివరాన్ని చంపడం ఓ సమస్య కాదు. వాడిని చంపితే ఇంకొకడు వస్తాడు. నేను పోరాడాల్సింది వ్యక్తితో కాదు, సిస్టంతో అని తెలుసుకున్నాను. ఆయుధం మార్చుకున్నాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను అనుకున్నది సాధించాలంటే జైలే సరైన చోట అనిపించింది. ఏ నేరమూ చేయకుండా జైలుకు రావాలని ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఇంతవరకు ఎవరికి చెప్పను కదా మీకు చెప్పాను. మీరు నిజంగా తెలివైన ఆడపిల్ల అయితే నన్ను ప్రేమించి మిమ్మల్ని మీరు మోసం చేసుకోరు. మీరు తెలివైన ఆడపిల్లని నమ్ముతున్నాను. ఎక్కడికి గంగిరెద్దులో తయారెళ్తున్నారు? శిక్ష కథం. వెళ్ళిపోతున్నాం బ్రదర్. బాయ్ రిలీజ్ అయ్యి వెళ్తున్నారా? ఎంత శుభవార్త చెప్పారా! నా లైఫ్ లో ఇంత శుభవార్త వింటారని అనుకోలేదురా. మరీ అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాం. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయని సమ్మర్ వెకేషన్ కి ఊటీ వెళ్తున్నాం. విత్ ఇన్ 2 months లో తిరిగి వస్తాం. ఏంది అర్జెంటుగా నన్ను రమ్మంటివి? మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో టేప్ చూపిద్దామని. రండి. కీడే కదా భయ్యా, గా ఫంక్షన్ లో నా పీ కట్టుకుని చంపబోయిండు. ఎవడాడు? 1 minute సార్. ఈడా ఈ బచ్చ జర్నలిస్ట్ గాడా ఎన్ని దినాలు నన్ను పాగలగా చేసి కోతి లెక్కాడిచ్చింటూ హౌలగా అయిపోయినానయ్యా. ఏంటి నేనెడవా పోలీస్ అయినా 24 గంటల లోపట కీడు నా కాళ్ళ తానుండాలి. కీన్ని పొందల కలిపేంత వరకు నేను ముద్ద కూడా ముట్టాను. కీన్ని అంత చూస్తానన్నట్టు. హలో దేవి గారు, నేను అశోక్ మాట్లాడుతున్నాను. తన మీద హత్య ప్రయత్నం చేసింది గణేష్ అని హెల్త్ మినిస్టర్ తెలిసిపోయింది. మనమందరం కొంతకాలం సైలెంట్ గా ఉండడం మంచిది. మనకు హెల్ప్ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ విషయం పోస్ట్ చేయండి. నేను కూడా కొంతకాలం పాటు మీకు ఫోన్ చేయను. సాంబారు వద్దు వద్దు అనుకుని ఎక్కువ తినేసాను. అమ్మా హెల్త్ మినిస్టర్కి అన్ని విషయాలు తెలిసిపోయాయి. నువ్వు వెంటనే తప్పించుకోవడం మంచిది. మరి తిదా వసే కుంటి కులాసం, కాళ్ళు నరికినప్పుడే నీ తల నరకపోవడం తప్పైపోయింది. చెప్పవే, ఎక్కడాడు ఆ గణేష్ గడు? ఎక్కడున్నాడు చెప్పవే. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఓ, పగ తెచ్చుకోవడానికే? చెప్పవా? ప్యూర్ పెట్రోల్ భగ్గనంటుకుంటుంది. చెప్పవే, ఆ గణేష్ ఎక్కడ? చెప్పవే, చెప్పమ్మా. నువ్వు చెప్పకపోయినా ఆ గణేష్ గడిని మేము కనిపెడతాం. చెప్పేవనుకో నువ్వు బతికిపోతావు. చెప్పు. గణేష్ కాదురా, అతని నీడను కూడా కనిపెట్టలేరు.
జనం ఏంటి? అదే ఆ ఇంట్లో దివ్యాని కాళ్ళు లేని అమ్మాయి ఉంది కదా, ఆ, ఆ. ఆ అమ్మాయిని ఎవడో పెట్రోల్ పోసి నిప్పంటించాడట. అప్పుడు ఆ అమ్మాయి వాడిని కూడా వదలకుండా పట్టుకుందట. దాంతో ఇద్దరు మంటలో కరెక్ట్. హలో, డీజీపీని సార్. ఆ జర్నలిస్ట్ ని పట్టేశాను. ఏడున్నాడు? నా దగ్గరే ఉన్నాడు. మంచిది. మన పైసలు మొత్తం ఆ గణేష్ గంతానే ఉన్నాయి. గాడు పెద్ద చాలుగాడు. నువ్వు ఎట్లయినా చేసి అన్ని మన పాత హోటల్ దాన్ని తీసుకురా. నేను ఇమ్మీడియట్ వస్తున్నా. ఏమ్రా అందరు సైలెంట్ గా వస్తారు? చీకటి అంటే భయం అవుతుందా? సప్పుడు చేయరు. ఏంది భయది? అందరు సచ్చిండు. ఏం జరిగిందా? సపోర్ట్ చేయకుంటువి. అసలు ఏం జరిగిందా? చూడు, హెల్త్ మినిస్టర్ని నా కస్టడీలోకి తీసుకుని నిన్ను విడిచిపెడుతున్నాను. నీ డ్యూటీ చేయటానికి కాదు, నేను చెప్పినట్టు చేయటానికి. ఫార్మాలిటీస్ తర్వాత ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జైలు నుంచి తప్పించుకున్న గణేష్ హెల్త్ మినిస్టర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ రోజు 11 గంటలకి గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ అందరినీ తీసుకుని జీహెచ్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్ళకపోతే హెల్త్ మినిస్టర్ ప్రాణానికి ప్రమాదం. బ్యూరోక్రాట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. కమాన్ గో. ఓకే సార్. సార్, ఆ గణేష్ గారు టీవీ ఛానల్స్ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని, పబ్లిక్ ని జీహెచ్కి రమ్మని మెసేజ్ పంపించారట. అందరూ ఆతృతగా వెళుతున్నారు. డామ్ ఇట్. వాడు నోరు విప్పితే కొందరు జాతకాలు తారుమారైపోతాయి. ఏమైనా సరే వాడికి అక్కడ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక స్పెషల్ స్క్వాడ్ ని మఫ్టీలో జీహెచ్ ముందు వెపన్స్ తో రెడీగా ఉంచాలి. ఆ గణేష్ గారు రాగానే వెంటనే అరెస్ట్ చేయాలి. జాగ్రత్త, హెల్త్ మినిస్టర్ వాడి కస్టడీ